మనం చూసినట్టయితే ఒకటే ఉదాహరణ, ఒకటే ఇది గుర్తొస్తూ ఉంది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడం అంటే బహుశా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమేమైంది. అలాంటి పరిస్థితులు మరి ఈరోజు రాష్ట్రం నెలకొన్నాయి. ఇంతకుముందు కూడా మనం చూసాము 2014లో ఏమని మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు ఏమన్నారు? సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? ఏదో ఎన్నికల మూమెంట్లో మళ్ళా 2019 ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఏదో అరా కొర ఏదో మమ అనిపించుకోవడానికి హడావిడిగా ఏదో ఆ టైంలో ఎన్నికల మూమెంట్లో ఏదో ఇది చేశారు తప్పితే ఏ రోజున కూడా రైతుల పట్ల కానీ రైతులకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, వస్తుందని కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అటువంటి మహానుభావుడు మాటలు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఎవరు కూడా మర్చిపోలేదండి. మీరు రైతుల్ని ఆదుకుంటాను, రైతులకు నేను భరోసాగుంటాను, నేను భరోసా తీసుకుంటాను రైతులను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలు కూడా ఎవ్వరు రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. అందుకే ఇక్కడ ఎవరిని చూసినా ఏ రంగంలో వారిని చూసినా కూడా అందరినీ వరుసగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మోసం చేస్తూనే వస్తున్నారు. విద్యార్థులకు కోతలే, రైతులకు కోతలే, మహిళలకు కూడా ఏం చెప్పారు? మహిళలకు కూడా కోతలే. ఎందుకంటే ఆడబిడ్డలకు ఏమైనా బ్యాంకులో బంగారం ఉంటే ఏమన్నాడు ఆయన? అంతా కూడా విడిపించి మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పారు. ఏమున్నాయి? ఈరోజు చూస్తే ప్రతి ఒక్క రంగాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగానికి మోసము, ప్రతి ఒక్క రంగంలో కోతలే. ఆరోగ్య రంగంలో కోతలే, విద్యార్థులు కోతలే, మన రైతులకు సంబంధించి కోతలు, అన్నిట్లో కూడా కోతలు పెడుతూ మరి ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక దీంతో మీరు ముందుకు వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ రైతన్నని అడిగినా కూడా వాళ్ళ బాధలు అనేది కూడా ఇక చెప్పలేనటువంటి పరిస్థితులు. పొగాకుకు ధర లేదు, మామిడి రైతులకు ధర లేదు, అలాగే ఆక్వా రైతుకు ధర లేదు, శనగలకు ధర లేదు, మొక్కజొన్న పంటకు ధర లేదు. ఇలా ఏ పంటలు తీసుకున్నా కూడా దేనికి కూడా ధర లేదు. మరి రైతులందరూ కూడా రోడ్డెక్కుతున్నారు. మరి రోడ్డెక్కి ఇంత పెద్ద ఎత్తున కూడా మరి యాజిటేషన్స్ చేస్తుంటే వాళ్ళ బాధలు ప్రభుత్వానికి వినిపించేలాగా వాళ్ళ గోడు వినిపిస్తే ఎక్కడా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పట్టట్లేదు. ఈవిడేమో అన్నదాత సుఖీభవ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను భరోసాగా ఉంటాను రైతుకు అని చెప్పి ఆయన దీవిస్తూ ఉన్నారు. ఇక ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అన్నదాత సుఖీభవ కాదు, ఇది చంద్ర దుఃఖీభవ అని రైతుల పాలిట అని చెప్పి మేము నామకరణం చేస్తూ ఉన్నాము.